సకు, అరే నేను వద్దంటున్నా, నువ్వు ఎందుకు తాగుతున్నావు? బాబా గారు చెప్పారంటే అందులో ఖచ్చితంగా విషయం ఉంటుంది. తాగు బాబు, తాగు. సకు అంబలి తాగాలి. ఇది తాగిన మరుక్షణ సకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్వామి, ఏదో ఒకటి చెయ్యండి. మీరు ఇలా కళ్ళు మూసుకొని ఎలా కూర్చోగలుగుతున్నారు? సకు, అరే నేను చెప్పానా? నేను ఇందాకే చెప్పాను కదా. చూడండి చూడండి, అందులో ఖచ్చితంగా విషం ఉంది. అయ్యో బాబోయ్, గంగే, ఎలా ఉన్నారు చిన్న యజమానురాలు గారు? సకు అక్క. మా చిన్న యజమానురాలు చాలా 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 సంతోషంగా ఉన్నారు. కార్తీక మాసం తీర్థయాత్రలకు వెళ్లారు. వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి పండరిపురానికి వెళ్లారు. పండరిపురానిక? ఇప్పుడు సకు అక్క వైకుంఠానికి వెళ్ళబోతోంది. స్వర్గలోకానికి. అయ్యో సకు, కడుపులో తిప్పుతోందా? బగబగ మండుతోందా? గొంతు మండుతోందా? ప్రాణం పోయేలా ఉందా? ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా సకు? నాకేం కాలేదండి. ఇది విషం తాగింది, అయినా చనిపోలేదేంటి? విషం మొత్తం తాగేసింది. ఇది ఎలా బ్రతికుంది? అది నాగుపాము విషం కదా. నేనెంత ఆందోళన పడ్డానో తెలుసా స్వామి? మీరేం చేయబోతున్నారో నాకు ముందే చెప్పుండాల్సింది. చేతులు తీయండి. ఈశ్వరా, మీ కంఠం నల్లగా మారిపోయింది. ఇప్పుడు మీకెవరు సేవలు చేయాలి? నేనే కదా. మీరు సక్కుని కాపాడుతారని నాకు ప్రగాఢమైన నమ్మకం. మీరేం మాట్లాడకండి. జరగబోయేది చెప్పకుండా నేను కంగారు పడుతూ ఉంటే చూసి నవ్వుకోవడం ఇష్టం. తీసుకోండి, ముందు ఈ పంచామృతాన్ని తాగండి. నేను మీకు లేపనం రాస్తాను, విశ్రమించండి. స్వామి, మీరు నన్ను ఆట పట్టేస్తున్నారా? ఇప్పుడెందుకు నవ్వుతున్నారు? అపార్థం చేసుకోకు. పాల సముద్రాన్ని మధించినప్పుడు గరళాన్ని తాగిన మహదేవుడు ఎంత ఇబ్బంది పడ్డాడు. తదనంతరం జరిగిన పరిణామాలు గుర్తొచ్చి నాకు నవ్వొచ్చింది దేవి. ఇక చాలు, విశ్రాంతి తీసుకోండి. చందనం రాస్తాను.
మీరు అనవసరంగా సకుని అనుమానించారు. అంబలిలో విషయం కలిసుంటే సకు అసలు ఇలా ఉండేదా చెప్పండి? నిజమే కదమ్మా? అవును. గురు జింగ్రూబా ఎక్కడున్నారు? రండి 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 గురు జింగ్రూబా రండి. గురు జింగ్రూబా గురు జింగ్రూబా గురు జింగ్రూబా గురు జింగ్రూబా. పూనకం వచ్చింది. గురు జింగ్రోబా పూనారు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఆదేశించండి జింగ్రోబా, ఆదేశించండి, ఆదేశించండి. భైరవా వద్దన్నా వినకుండా నువ్వు పట్టపగలు మద్యం సేవించావు. నేను నీకు ఏం చెప్పాను? నువ్వు నాగోజీకి ఏం చెప్పావు? నేనిప్పుడు నాగోజీ శరీరంలో ఉన్నాను కాబట్టి అతను స్పృహలో ఉండడు. కాబట్టి నేను చెప్పేది నువ్వు బాధ్యతగా వినాలి భైరవా. కానీ అశ్రద్ధ చేశావు. నేను నీకు చెప్పిన విషయాన్ని నువ్వు నాగోజీకి తెలియచేయలేదు. చెప్పు చెప్పు భైరవా, నేను నీకు ఏం చెప్పాను? మనోరమ మీద విష ప్రయోగం జరుగుతుందన్నారు. మనోరమ మీద కాదురా, మనోహర్ కుమారుణ్ణి సర్పం కాటేస్తుందని చెప్పాను. కానీ నువ్వు సరిగ్గా వినలేదు. తప్పుగా విని నాగోజీకి తప్పుగా చెప్పావు. నువ్వు నాగోజీకి ఏం చెప్పావు భైరవా? మనోరమకి విష ప్రయోగం జరుగుతుందన్నావు. కానీ అక్కడ ఆపదలో ఉన్నది మనోహర్ కుమారుడు. క్షమించండి. ఇప్పుడు నేను బాబా గారిని తీసుకుని మనోహర్ గారింటికి వెళ్తాను. వెంటనే బయలుదేరండి. మనోహర్ నా భక్తుడు. మనోహర్ కుమారుడికి ప్రాణ